హలో అండి, అందరికీ నమస్తే. పొద్దున్న నుండి మనకు ఇక్కడ ఒక గ్రౌండ్ లో అంటే కేసీఆర్ ఇంటి దగ్గర చేతబడి చేసిండ్రు అని చెప్పేసి అన్ని ప్రముఖ టీవీ ఛానల్లో వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇది ఒక ప్రాంక్. ఒక చిన్న పిల్లలు వాళ్ళ పేర్లు తీసుకోవద్దు, ఈవెన్ మేము వీడియోలో కూడా చూపించాము. ఎందుకు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు రీల్ కోసం రీల్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ మొత్తం కాటుక అవన్నీ పెట్టి నిమ్మకాయ గుడ్డు అవన్నీ పెట్టి సేమ్ చేతబడి చేస్తున్నట్టుగానే చేసి ఇక్కడ మొత్తం ఒక ముగ్గు అయితే వేశారు పొద్దున. అది నైట్ 10:30కి వేశారంట. ఇక్కడ మొత్తం నిర్మానుష్య ప్లేస్, ఇది ఒక గ్రౌండ్ పక్కనే కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్న ఇది ఒక చిన్న గ్రౌండ్. ఈ గ్రౌండ్ లో పిల్లలందరూ డేలో క్రికెట్ ఆడుకుంటారు. ఇక్కడ పెద్దవాళ్ళు అయితే ఇంకా చిన్న చిన్న పిల్లవాళ్ళు అయితే ఇక్కడ కొన్ని వ్యసనాల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ రాత్రి 10:30కి ఇక్కడ ముగ్గంతా వేసి అంతా వేసేసరికి ఫోన్ లేదు అని చెప్పి మళ్ళీ పొద్దున వచ్చి చేసుకుందాం అని చెప్పి వెళ్ళారు. వచ్చేసరికి ఇక్కడ మొత్తం జరగాల్సిందంతా జరిగిపోయింది. న్యూస్ లో వైరల్ అయిపోయింది. కేసీఆర్ కి చేతబడి చేస్తున్నారా అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది మనకి. అయితే ఇప్పుడు దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ వంశీ గారు, చెప్పండి అసలు ఈ కథ అంతా ఎలా మొదలైంది, మీకు ఎప్పుడు తెలిసింది? నాకు పొద్దున 9 o'clock అట్లా తెలిసిందండి. నాకు ఇక్కడ పక్కన ఉండేవాళ్ళు ఇట్లా అయ్యింది బస్సులో ఇట్లా చేసారంట అని చెప్పి నాకు ఫోటో పంపించారు. అయితే నేను అయితే బ్రదర్ ముంగట్నే ఉంటారు ఇంట్లో. అయితే నేను ఆఫీస్ నుండి ఫోన్ చేసిన, ఇట్లా అయ్యిందంట ఒకసారి ఏంది వెళ్ళి చూడు అని అంటే తను బయట నుంచి చూస్తాడు. ఏం లేదన్న అంటే ఆ ఫోటో పంపించి నేను చూపించాను. ఇట్లుందంట దగ్గరికి వెళ్ళి చూడండి అని అంటే అప్పుడు మా పిల్లలందరూ ఒక 5 మంది కలిసి వచ్చారు. అవునన్నా ఇట్లా అయ్యింది, ఇట్లా ఏదో చేసేది ఇక్కడ, ఇది ఏదో ఆ గుడ్డు పెట్టి దానిపైన నిమ్మకాయ కుంకుమ పసుపు ఏదో రియలిస్టిక్గా ఎవడే వచ్చి పూజ చేసినట్టే చేయింది. కానీ మేము ఆ సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ చూద్దాము, బస్సులో ఇంత ధైర్యంగా వచ్చి ఎవడు చేసిండు చుట్టుపక్కల, అది సిటీ మధ్యలో సీఎం ఉండే ఇంటి పక్కన బస్సు వాళ్ళు బాల్కనీకి వస్తే అందరు కనిపిస్తుంది ఈడేమవుతుంది ఏంది అని చెప్పి. ఇది జస్ట్ ఇది ఎప్పటి నుంచో ఇట్లనే ఖాళీగా ఉందండి ప్లేస్. ఇందులోనే చెత్త పడేయడము, ఇంకా పిల్లలు వచ్చి క్రికెట్ ఆడము, ఇంకా కొంతమంది పిల్లలు ఎట్లా అంటే యంగ్ ఏజ్ టీనేజ్ ఇది చెడు వ్యసనాలకి ఇది ఒక అడ్డగా మార్చుకుని ఇందులో ఒక రూమ్ ఉంటుంది, ఆ ఖాళీ రూమ్లో వచ్చి సిగరెట్లు తాగడం అద్దాడడం ఇది ఒక చెడు. వాళ్ళు అట్లనే వీడికి వచ్చి ఆ పిల్లలు ఏం చేసారు, ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వీడియోలు చేస్తారు కదా, అట్లా ఒక వీడియో చేద్దాము ఏదో ఏం వీడియోస్ చేసారో తెలియదు. అలా కుంకుమ పసుపు అవన్నీ బొమ్మలు ఇంటికాడ నుంచి తేవడం, ఆ గుడ్డు కొనుక్కొచ్చి చేయడము అవన్నీ వాళ్ళు చేశారంట రీల్ గురించి. ఇంకా నిన్న మా బస్సులో ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యేసరికి వాళ్ళు ఐఫోన్లో వీడియో తీద్దామని అనుకున్నారంట. ఐఫోన్ రాకపోయేసరికి అది అట్లనే వదిలేసి ఆ యాక్సిడెంట్ దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా అది మళ్ళీ ఏం చేయలేదు. పొద్దుగాల వచ్చేసరికి అది పెద్ద ఇష్యూ అయిపోయింది మీడియాలో అన్నిట్లలో. ఇది చేతబడిగా అది చేసి బస్సులో ఇది ఏదని పెద్ద అదైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ కి సూటి పెట్టిండ్రా, కేసీఆర్ కి క్షుద్ర పూజలు చేస్తున్నారా అని చెప్పేసి కూడా అన్నారు. అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఇదంతా? ఇది మార్నింగ్ నాకు 9 o'clock తెలుసు. అంటే వీళ్ళు ఈ పిల్లలే ఇప్పుడు ప్రాంక్ చేశారు అని మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఒక 2 hours అవుతుందండి. మా బ్రదర్సే చెప్పారు. నేను ఏమైంది ఏంటి ఎక్కడి వరకు వచ్చిందని నేను ఆఫీస్లో కనుక్కున్నాను, ఏంది ఎక్కడి వరకు వచ్చిందని. మార్నింగ్ నుంచి వాళ్ళే ఉండే. సో వాళ్ళని కనుక్కుంటే అన్న ఇట్లా పిల్లలు చేశారంట, వాళ్ళు ఇట్లా వచ్చి చెప్పారు ఇట్లా ఇది అయిందని అంటే ఆ పిల్లల్ని పిలిచాను. ఏంది అని అంటే రాత్రి ఇట్లా 10:30 టైంలో మేము ఇట్లా రీల్స్ చేద్దామన్నా, చీకట్టు ఉంటుంది కదా ఆ టైంలోనే ఇట్లా ఉంటుంది కదా అని చెప్పి వీడియో చేద్దామని చెప్పి నైట్ 10:30 ఆ టైంకి వచ్చి మేము చేసాము. మాకు ఫోన్ రాలేదు. ఆ ఫోన్ లేకుండేసరికి మేము అలానే వదిలేసి మేము వెళ్ళిపోయినాము. మార్నింగ్ వచ్చి తీద్దాం అనుకో, కానీ మార్నింగ్ వచ్చేసరికి ఇంత పెద్ద ఇష్యూ అయిపోయిందన్న, అదేదో నిజంగానే చేసినట్టు చేతబడి అన్నట్టు ఇక్కడ బస్సులు ఇది అయిపోయింది అని అట్లా చేశారు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడితే మేమే చేసామని ఒప్పుకున్నారు. దేని గురించి అంటే ఇట్లా రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడదాము అన్నట్టు అలా అయిందండి. ఓకే అండి. అంటే ఈ ల్యాండ్ ఎవరికి సంబంధించింది? ఈ ల్యాండ్ ఎవరిదో తెలియదండి. ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ ల్యాండ్. నేను చిన్నప్పటి నుంచి ఈ ల్యాండ్ ఉంది. మేము ఇట్లానే ఇందులోనే ఉంటుండే, ఇంకా ఆడుకుంటుండే చేస్తుండే. అదే పిల్లలు కూడా ఆడడము చేయడము. కానీ ఇక్కడ చెత్త వేసేసి అంత వేయడం వల్ల ఆ రూము పాడవడం వల్ల చెడు వ్యసనాలకి వచ్చేసి ఇది ఒక అడ్డగా మారిపోయింది. కొంతమంది ఇప్పుడు ఇది ఇట్లా కాకుండా కొంచెం పోలీస్ వాళ్ళు ఇటు తిరిగడము, ఒక రౌండింగ్ వేస్తే, ఎందుకంటే సీఎం పక్కన ఇటు ఇప్పుడు ఏదంటే ఆయనకి ఏదో చేసినట్టు అయిపోతుంది. బస్సు ఏంటంటే మా బస్సు పేరు ఖరాబ్ అయిపోయింది వీళ్ళిద్దరు పిల్లలను చేయడం వల్ల. ఇప్పుడన్నా వాళ్ళకు ఒక బుద్ధి వచ్చి తెలిసి చేస్తే ఇదే కానీ ఏ పిల్లలైనా ఎక్కడైనా కాదు
ఇంకా మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకొని ఫేమస్ అవుదాం అదవుదాం అని ఇట్లాంటివి చేస్తే వాళ్ళ బస్తీ పేరు ఖరాబ్ అవుతుంది. అది రేపన్నాడు నిజంగా చేసినా ఏదో ఫన్నీగా అన్నట్టు అయిపోతుంది. అది ఇట్లాంటివి నేను ఏ పిల్లలకి రీల్స్ గురించి అట్లా చేసి ఏదో స్టంట్లు చేయడం కానీ ఇట్లాంటివి చేయొద్దని నేను ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నాను. బస్తీ పేరు కూడా ఖరాబ్ చేయొద్దని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నారు కదా, ఇగో ఇదే ఈ బొమ్మను పెట్టి ఇక్కడ ఒక ముగ్గేసి అందులో నిమ్మకాయ పెట్టి గుడ్డు పెట్టి మొత్తం ఒక సేమ్ ఎగ్జాక్ట్లీ ఒక శుద్ర పూజ చేస్తే, ఒక మాంత్రికుడు శుద్ర పూజ చేస్తే ఎట్లుంటుందో అనేది ఇక్కడ మొత్తం కళ్ళకు కనబడేటట్టు చూపించారు. మళ్ళీ ఇంతకు ముందే క్లియర్ చేశారు కాబట్టి ఓకే. కానీ దాదాపు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు 4 అవుతుంది. ఈ 4 గంటల వరకు ఇది ఒకటే తతంగం. ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మీద క్షుద్ర పూజలు చేశారు, ఇది ఒక్కటే టైటిల్ నడిచింది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు పిల్లలు ఆకతాయితనంతో ఇక్కడ వాళ్ళు ఒక రీల్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఫైనల్గా ఇది కేసీఆర్ మీద కుట్ర కాదు, ఏం కాదు, జస్ట్ ప్రాంక్ అని చెప్పి తెలిసిపోయింది. సో ఇది ఇక్కడి సమాచారం.